హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఓ కొత్త రకం రెసిపీని పరిచయం చేయబోతున్నాను. సింపుల్‌గా చేసుకునే ఈ రెసిపీ రేర్ కాంబినేషన్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరెప్పుడైనా కానీ ఎగ్ బిర్యానీ చేసుకుంటారు, పన్నీర్ బిర్యానీ చేసుకుంటారు. ఈ రెండిటి కాంబినేషన్‌లో బిర్యానీ చేసుకుంటే చాలా బావుంటుంది. ఎప్పుడు చేసుకునే ఎగ్ బిర్యానీ, అలాగే పన్నీర్ బిర్యానీ బోర్ కొడితే ఇలా కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా అలాగే టేస్టీగా ఉండే ఎగ్ పన్నీర్ బిర్యానీ ప్రిపరేషన్‌ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌ని తీసుకొని అందులో 1 స్పూన్ కారము, అలాగే సగం స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. కాస్త చిటికెడంత పసుపు, అలాగే ఓ స్పూన్ వరకి ధనియాల పొడి, చిన్న చిటికెడు మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఓ నిమిషం పాటు పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకునే బాండీ ఉంటుంది కదా చిన్నది, అదైనా సరే లేదంటే మీ దగ్గర ఎగ్ వేసుకునే ప్యాన్ ఉన్నా సరిపోతుంది. దానికి కాస్త ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇలా కొంచెంగా మనం ముందు తయారు చేసుకున్న కారప్పొడిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్‌ని డైరెక్ట్‌గా ఈ ప్యాన్‌లోకే తీసుకోవాలి. ఇలా మనం ఎగ్గును వేసుకున్న తర్వాత ఏమాత్రం కూడా కలపకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా అలాగే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా వన్ సైడ్ వేసుకున్న తర్వాత మరో సైడ్ కూడా కాస్త ఉప్పు కారంని వేసుకుంటూ రెండు వైపులా కూడా కాల్చుకోవాల్సి ఉంటుంది. ఎగ్గును మనం కలపకుండా వేసుకోవడం వల్ల ఇలా ప్లఫీగా వస్తుంది. అలాగే తింటుంటే స్పాంజినెస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇలా రెండు వైపులా కూడా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మీకు ఎన్ని ఎగ్ పాకెట్స్ కావాలి అనుకుంటే అన్నింటిని కూడా రెడీ చేసుకొని బిర్యానీ ప్రిపరేషన్ని చూద్దాము. ఈలోగా మనం ముందుగా చేసుకోవాల్సింది బాస్మతి రైస్ ఉంటుంది కదా, మీరు ఏ రైస్తో అయినా చేయండి. ఒక 1 అవర్ పాటు కంపల్సరీ నానబెట్టాలి. ఇలా వాష్ చేసుకొని 1 అవర్ నానబెడితేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది నానేలోగా మనం మిగతా ప్రాసెస్ని చూసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 4-5 లవంగాలు, అలాగే 4 ఇలాచీలు, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఓ స్పూన్ మిరియాలు, కాస్త మీ దగ్గర ఉంటే వేసుకోండి, జాపత్రి వేస్తే స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. వీటన్నిటిని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మన 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. 2 గ్లాసులు రైస్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకిది వాటర్లో నుంచి మళ్ళీ మనం తీసేసుకుంటాం కదా రైస్ని, అందుకని కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యంకి ఆల్మోస్ట్ 7 గ్లాసెస్ వరకు వాటర్ వేశాను. అప్పుడే అది ఫ్రీగా ఉడుకుతుంది. ఏ మాత్రం కూడా రైస్ అనేది ముద్దవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్లోకి ఓ స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే 2 బిర్యానీ ఆకులు, కాస్త ఓ స్పూన్ అంత సాయి జీరా వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి బాగా మరగనివ్వండి. ఇవి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుని బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇదే బిర్యానీ రైస్ ప్రిపరేషన్‌ని మనం అన్ని రకాల బిర్యానీ కూడా సేమ్ ఫండమెంటల్ రైస్ అన్నమాట ఇది. మనం ఏ బిర్యానీ చేసుకున్నా, చికెన్ చేసినా, మటన్ చేసినా, ఎగ్ చేసినా, ఏది చేసినా కూడా బిర్యానీ ప్రిపరేషన్ మాత్రం ఇదే. ఇలా రైస్ కాస్త ఉడకనివ్వాలి. ఓ 10-15 మినిట్స్ తర్వాత రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ ఇలా 70% వరకు కుక్ అయిపోతుంది. ఇలా 70-80% కుక్ అయిన తర్వాత రైస్‌ని మనం ముట్టుకుంటే కాస్త పలుకు తెలిసేలా ఉండాలి. చూసారు కదా, ఇలా పలుకున్నప్పుడు మనం రైస్ని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్ని సపరేట్ చేసుకుందాము. ఈ రైస్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అసలైన బిర్యానీ ప్రిపరేషన్, కాస్త లోతుగా ఉండే ఇలాంటి అల్యూమినియం లాంటి బౌల్ అయితే మనకి అడుగు మందంగా ఉంటుంది, అలాగే బిర్యానీ ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది. ఇలా లోతుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త జీలకర్రని వేసుకోండి. మనం ఏ బిర్యానీ చేసుకున్నా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేసుకుంటాం. నేను ఇక్కడ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఎక్కువగానే చేసి పెట్టుకున్నాను. సో, సెపరేట్‌గా మళ్ళీ ఆనియన్‌ని ఏం తరిగి వేయట్లేదు. తొందరగా ప్రాసెస్ అయిపోవాలి అంటే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్‌తో చేసుకోండి, చాలా బావుంటుంది. అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఓ 2 మిర్చీలని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకొని ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. టమాటా కాస్త సాఫ్ట్ అవ్వాలి. అలా టమాటా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఓ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఈ బిర్యానీ ప్రిపరేషన్‌కి మనం ఎలాంటి కలర్‌ని కూడా వాడము, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ కర్రీకి సరిపడేంతగా ఉప్పుని, అలాగే కారంని కూడా వేసుకోవాలి. మనం పన్నీర్‌ని వాడుతున్నాం కదా, మనం పావు కేజీ పన్నీర్‌ని వాడతాము. అందుకని ఆ పన్నీర్‌కి సరిపోయేంతగా ఉప్పు, కారంని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 1½ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 100 గ్రామ్స్ వరకు పెరుగుని వేసుకోండి. ఈ పెరుగు ఖచ్చితంగా కమ్మటి పెరుగై ఉండాలి. పుల్లబడిన పెరుగు అయితే అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ మరగనివ్వండి.
ఇది ఇలా కాస్త మరిగిన తర్వాత పావు కేజీ పన్నీర్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఫుల్ క్యూబ్ సైజ్ ఉంటేనే పన్నీర్ అనేది బిర్యానీలో బాగా తెలుస్తుంది. అలాగే టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పన్నీర్ని వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని ఈ గ్రేవీతో బాగా కలుపుకోండి. ఈ గ్రేవీతో పన్నీర్ మొత్తం ఉడికితేనే పన్నీర్ ముక్కలు అనేటివి ఉప్పు కారం అలాగే పెరుగులో ఉండే కొంచెం సోర్నెస్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇలా పన్నీర్ వేసుకొని ఓ 5 మినిట్స్ తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఓ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కాస్త ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫైనల్గా కాస్త చిక్కబడుతుంది అనుకునే టైంలో కొంచెం కరివేపాకును వేసుకోండి. ఓ రెమ్మ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కరివేపాకును వేసుకోవడం వల్ల స్మెల్ అనేది బాగా తెలుస్తుంది. ఆయిల్లో ఫ్రై అయిన దానికన్నా కూడా కరివేపాకు కూర ఉడుకుతున్నప్పుడు వేస్తేనే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇలా చిక్కబడిన తర్వాత దీనిపైనుంచి కట్ చేసిన కొత్తిమీరని అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం మిగతా అన్ని బిర్యానీస్లో కూడా చూపించాను. ఓసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా లేయర్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వాటర్లో నుంచి సపరేట్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. మంచిగా ఎక్కడ కూడా ఎక్కువ రైస్ తక్కువ రైస్ అనేది లేకుండా ఈక్వల్గా చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మిగిల్చుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని మొత్తంగా ఒక లేయర్లా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ పాకెట్స్ని ఈ రైస్ పైన ఒక లేయర్లా పెట్టండి. మనం జనరల్గా ఎగ్స్ని ఉడికించుకొని పెట్టుకుంటాం కదా, అలా ఉడికించుకొని మనం ఎంతసేపు ఆయిల్లో ఉప్పు కారంతో ఫ్రై చేసినా కూడా కాస్త పైన లేయర్ మాత్రమే ఉప్పు కారం అనేది తెలుస్తుంది. లోపల వరకు కూడా ఉప్పు కారం అనేది వెళ్ళదు. ఇలా ఎగ్ పాకెట్స్లా చేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం బాగా తెలుస్తుంది. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మనం బిర్యానీని పన్నీర్ గ్రేవీతో ట్రై చేసి ఈ ఎగ్స్ని సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఎగ్ పాకెట్స్ అన్నిటిని పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని అలాగే ఓ 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. మనం నెయ్యిని ఎక్కడైతే వేసామో అక్కడ ముందుగా తయారు చేసుకున్న కారం, ఉప్పు, ధనియాల పొడి ఆ మిక్చర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెంగా చల్లుకోవాలి. తర్వాత కొన్ని కాజును ఇది మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. కాసిని కాజును వేసిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 10 నిమిషాలు దమ్ అవ్వనియండి. 10 నిమిషాలు దమ్ అయిన తర్వాత పైనుండి ఒక బరువును పెట్టుకొని స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఓ 10 నిమిషాలు దమ్ అయితే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు దమ్ అయితే మన ఎగ్ పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇంతే, ఈ ఎగ్ పన్నీర్ బిర్యానీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఈ పైన ఉండే ఎగ్ పాకెట్స్ని సైడ్ డిష్గా అలాగే పన్నీర్ కర్రీతో బిర్యానీని కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, అలాగే ఈజీగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే నేను గ్యారంటీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇలా ఎగ్ పాకెట్స్లా చేసుకొని పెట్టుకోవడం వలన బిర్యానీ దమ్ అవుతున్నప్పుడు ఫ్లేవర్స్ అన్నీ ఆ ఎగ్స్కి పట్టి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం చేసుకునే ఎగ్ దమ్ బిర్యానీ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీతో ఇలా బిర్యానీ రైస్ని మొత్తంగా కలుపుకొని రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ బిర్యానీని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్గా ఉండే ఈ ఎగ్ పాకెట్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ గ్రోత్ అవ్వాలి అంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. మరిన్ని మంచి మంచి రెసిపీస్ని కూడా నేను త్వరలోనే అప్లోడ్ కూడా చేయబోతున్నాను. తప్పకుండా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.